రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మాడు పగిలిపోతుంది. ముఖ్యంగా వరంగల్ నగరం అయితే నిప్పుల కొలిమిలా మారింది. నగరంలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వరంగల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు. బాణుడి దెబ్బతో జనం బేజారైపోతున్నారు. 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం పూట ఇళ్లలో నుండి ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. నగరం నిప్పుల కుంపటిలా మారిపోతుంది. వరంగల్ నగరంలో నిన్న 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు ఇప్పటివరకు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సో ప్రజలు ఏదైనా పని విషయంలో బయటికి వెళ్ళాలంటే మధ్యాహ్నం పూట తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత, ఈదురుగాలు, వడదెబ్బతో కూడా జనం పిట్టలు రాలిపోతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత 3 రోజుల వ్యవధిలో ఈ వడదెబ్బతో 3 చనిపోయారు. ఈ హనుమకొండ జిల్లాలో ఒకరు, అటు మహబూబాద్ జిల్లాలో ఒకరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఒకరు చనిపోయారు. సో ఈ విధంగా నగరంలో చాలా ప్రాంతాల్లో బాధ్యతగా చాలామంది ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ వేసవి తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఈ విధంగా మజ్జిగ వితరణ, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి దప్పిక తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చిన వారికి ఆ దప్పిక తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళే చాలా ప్రాంతాల్లో హన్మకొండ పట్టణాలు కూడా ఈ విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? మీరు ఎటువంటి సహాయక చర్యలు చేస్తున్నారు? ఎండ చాలా ఎక్కువ ఉంటుందన్న. లాస్ట్ 3 డేస్ నుంచి మీరు కూడా చూస్తున్నారు. మొన్నటి వరకు 39 ఉండే, ఈరోజు 40-42 ఉంటుంది డిగ్రీ సెల్సియస్. సో దీనివల్ల చాలామంది కూడా చనిపోతున్నారు. ఒక 2-3 చనిపోయినట్టున్నారు వరంగల్ జిల్లాలో. సో ఇట్లాంటి చలివేంద్రాలు ఎక్కడెక్కడ మెయిన్గా పబ్లిక్ ఎక్కువ ఉంటారు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చిన్న పిలుపునియండి, అక్కడక్కడ పెట్టండి మీరు సహాయక వాటర్ చలివేంద్రాలు, దాంతోపాటు మజ్జిగ పెట్టండి అంటే సుబేదారిలో, కాజీపేటలో, అలాగే ఇప్పుడు ఏకశిల పార్క్ దగ్గర, తర్వాత భద్రకాళి టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర ఇదంతా పెడుతున్నారు. దీంతోపాటు గవర్నమెంట్ కూడా అక్కడక్కడ వాళ్ళు కొన్ని కేంద్రాలలో వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 3 రోజుల పాటు ఇంకా ఎండలు మండిపోతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జనం బేజారైపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు, అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ప్రాంతాల్లో కూడా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు సింగరేణిలో. సేమ్ టైంలో ఇటు ఉపాధి కూలీలకు కూడా వడదెబ్బ నుంచి మరణాల బారిన పడకుండా ఉండడం కోసం ఎలక్ట్రో పౌడర్ అందిస్తున్నారు. ఇంకోవైపు ఈ విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి దప్పిక తీర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.